హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? పెళ్లికి పోయి జోష్లో ఉన్నారా? హల్లెలూయా. భక్తులైన సొలొమోను ఒక మాట అంటారు, ఏమిటంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి. తెలుసా ఎలుగుబంటి అంటే ఏమిటి? కరడి అంటే అందరికీ తెలుసు. కరడి చెప్పండమ్మా. అవి పిల్లలు ఎక్కడ పోయిందో కనపడకుండా పిల్లలను పోగొట్టుకుంటుంది. రైట్? పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటి అనే కరడి దగ్గరికి నువ్వు తోలితే ఎలా ఉంటుంది? అది మెల్లగా కాదు, దానికి ఎంత కోపం ఉందో, దానికి ఎంత ఒక ఎదురుందో అన్ని కష్ట నీ మీద తెచ్చుకుంటుంది. ఒక్క క్షణంలో ఊరికి ఇట్లా ఇట్లా అనుకోదు. హల్లెలూయా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే లోపల నీ సగం ప్రాణం తీసేస్తుంది. అది అర్థమైందా? సో బుద్ధిమంతుడు అయితే మనం ఏం చేయాలి? దేవుని వాక్యం చదువుతున్నది సామెతల గ్రంథంలో 17వ అధ్యాయానికి రాండి. సామెతల గ్రంథం, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, జ్ఞానోక్తికుడు అదనుడి అధ్యాయ, ప్రావర్బ్స్ చాప్టర్ 17 వర్సెస్ 12. 17వ అధ్యాయం. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును కానీ మూర్ఖపు పనులు చేయొచ్చు ఉన్నవాడికి ఎదురుగా ఏం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు మూర్ఖుడు స్వామి? ఎవరు ఎలుగుబంట? హల్లెలూయా. వాక్యం ఎంత అందంగా చదివిస్తున్నది. పిల్లలని పోగొట్టుకున్న ఎలుగుబంటి అనే కరడి క్షణమాత్రములో మిమ్మల్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? దీని అర్థం ఏమిటంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనే దానికన్నా మూర్ఖుడు అనేవాడు ఉంటాడు కదా. ఎవరండి? మూర్ఖుడు, మూర్ఖరాలు అంటారు కదా. వాళ్ళకి ఎదురవ్వటం చాలా తప్పు. మూర్ఖుడు ఉన్నాడే, తన మూర్ఖతనం వలె తను ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. పిచ్చి వాళ్ళు అంటారు, వాళ్ళు వేరే రకం. వాళ్ళు వేరే రకం. వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు వేరే రకం. నువ్వు ఏం చేస్తావో అది వాళ్ళు తిరిగి చేస్తారు. ఎవరండి? పిచ్చోళ్ళు. ఒకసారి నేను సిస్టర్ని నిమాన్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆ డాక్టర్ ఏం చేశాడంటే సిస్టర్ దగ్గర ఎదురు కూర్చోబెట్టుకుని అన్నారు. ఎట్లా ఏమన్నాడండి? మెంటల్ హాస్పిటల్లో డాక్టర్ ఏం చేశాడు? నిన్నే చూసుకుంటుంది, దగ్గరకు వచ్చాడు. ఇట్లా పిచ్చోళ్ళు ఏం చేస్తారు తెలిసిన? వాళ్ళు కూడా అట్లే దగ్గరకు వస్తారు. ఇట్లా నువ్వేం చేస్తావో అది వాళ్ళు చేస్తారు పిచ్చోళ్ళు. ఇది నిమాన్స్ హాస్పిటల్ జరిగే పద్ధతి. డాక్టర్ సిస్టర్ ను చూస్తూ అలా దగ్గరికి కళ్ళు తెరుచుకుంటూ గట్టిగా దగ్గరకు వచ్చాడు. ఇట్లా సిస్టర్ నన్ను చూసారు. డాక్టర్ కన్ఫర్మ్ అయింది ఈయన పిచ్చి లేదు అని. ఇట్స్ ట్రూ. నిమాన్స్ హాస్పిటల్లో జరుగుతాయి. డాక్టర్ కన్ఫర్మ్ చేసుకున్నాడు ఈయనకి పిచ్చి లేదు, ఇట్స్ నర్వస్ ప్రాబ్లం ఏమో అయింది. వెంటనే ఆమెకి ఏమేమి చేశాడో ఇంకా మనం చెప్పలేము. వీడియోలు పోతున్నాయి యూట్యూబ్లో. వాళ్ళు అలా చూసింది మాత్రం కాదు, కోపి చేసే కప్పి చేసినప్పుడు చేశాడు డాక్టర్. అదే ప్రకారం వాళ్ళు పిచ్చి వాళ్ళైతే వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చేశారో డాక్టరు అది చేస్తారు. వాళ్ళు
పిచ్చోడి స్వభావం అది, కానీ మూర్ఖుడి స్వభావం అది కాదు. నువ్వేం చేస్తావో అవి మూర్ఖుడు చేయరు. వాళ్ళు చేయటమే ఒక రకం. హల్లెలూయా. మూర్ఖులు వారు చేయటమే ఒక రకమై ఉంటుంది. హల్లెలూయా. అందుకే భక్తులైన సొలొమోను అంటున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటి అనే కరణికి ఎదరవటం కన్నా మూర్ఖుడైన వారికి ఎదురవటం మంచిది కాదు, మేలు కాదు, మంచిదే కాదు. హల్లెలూయా. అందుకే బాగా ఉన్నవారు ఏమంటారంటే, నువ్వు తెలియక ఏదైనా పని చేసావంటే మూర్ఖుడా, మూర్ఖురాలా, నీకు బుద్ధి లేదా, నీకు పని లేదా అంటారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన కారణం ఏమిటంటే, అనేక సందర్భంలో పిచ్చి పట్టిన వారిని కనిపెట్టడానికి డాక్టరు స్టెతోస్కోప్ పెట్టి చెక్ చేయలేదు, ఏమి చేయలా, వారు చేస్తా అలా చూపించాడు, అలా చేయకపోయింది, ఈమె బాగుంది, ఏమీ లేదని మందు రాసిచ్చి పొమ్మన్నారు. కానీ మూర్ఖుల దగ్గర అలా ఉండదు. మూర్ఖుల దగ్గర మీరు ఏమైనా చేతులు దొరికిపోతే ఖచ్చితంగా నీ జీవితం, నీ బ్రతుకు మూర్ఖతనంలోనే మునిగిపోతాయి. మూర్ఖులోని వారి చేతులు నువ్వేమైనా దొరికిపోతే నీ జీవితము, నీ బ్రతుకు మూర్ఖతనంలోనే మునిగిపోతాయి. అందుకే నా సంఘస్థుల విశ్వాసులందరూ మూర్ఖులని నేను చెప్పలేను, మీరందరూ బుద్ధివంతురాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అనేక స్థలములలో అనేక సంఘములలో అనేక విశ్వాసులు చాలా గట్టిగా గొప్పగా దేవుణ్ణి మహిమపరుచుకుంటూ వస్తారు. దినమానములు గడుపుతూ వాళ్ళు సల్లారిపోతారు. హల్లెలూయా. నీళ్లు పోసుకుని కాగి పెడతారు కదా, పొయ్యి మీద నీళ్లు కాగి పెడతారు, బాగా కాగిందని చేయి పెట్టి కూడా చూస్తారు. ముగ్గురు బెచ్చు చేయి పెట్టే మాదిరిగా గోరెచ్చు ఉంటే పోసుకుంటారు. పొయ్యి మీద దించి అట్లే ఎవరైనా పోసుకుంటారా? ఏమవుతావు? ఇవన్నీ చేసే వాళ్ళు ఎవరు? మూర్ఖుడు చేస్తారు. బుద్ధివంతురాలు ఏం చేస్తారు? గోరెచ్చుగా ఉంటే మాత్రమే ఆ నీళ్లు పోసుకుంటారు. అవునా? బుద్ధివంతురాలు ఏం చేస్తారు? గోరెచ్చుగా ఉన్న నీళ్లు పోయేటకు ప్రయాసపడతారు. ఉడుకు నీళ్లు పోసుకోవటంలోనే మూర్ఖురాల బుద్ధివంతురాల అని కన్ఫర్మ్ అయిపోతున్నాయి. ఇంకా ఈ దేవుడి వాక్య విషయంలో నీవు బుద్ధిమంతురాలై ఉన్నావా, మూర్ఖురాలై ఉన్నావా అనే దాంట్లో పరీక్షించడానికి మనకి ఇంకెంత కాలం కావాలి? హల్లెలూయా. మనకి ఇంకెంత కాలం కావాలి? నేను బుద్ధిమంతురాలై ఉన్నానని నాకు తెలిసిన ఎడల నేను నా ప్రవర్తన వలె మరొకరు బుద్ధిమంతురాలై అవుతాను. నువ్వు మూర్ఖుడు అయితే నీతో పాటు కలిసే వాళ్ళందరూ మూర్ఖులు అవుతారు. నువ్వు పిచ్చివాడు అయితే నీతో ఎవరు కలిసిన వారికి పిచ్చి పడుతుంది. హల్లెలూయా. పిచ్చోడుకు మాత్రమే లోకం తిరుగుతుంది, బాగుండే వారికి తిరగదు. వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళకి తెలియదు. ఇట్స్ మెంటలీ డిస్టర్బ్ అయిన వారు అనేకులు ఉన్నారు. పిచ్చి పట్టిన వారికి అలా ఉందంటే బుద్ధివంతులు కూడా అదే ప్రకారం చేస్తే పిచ్చి పట్టిన వారికి, బుద్ధివంతులకి, మూర్ఖులకి, అవివేకాలకి, ప్రజలు సంఘంలో ప్రభు నమ్ముకున్న వారికి ఏం తేడా ఉండాలి? ఏం వ్యత్యాసం ఉండాలండి? ఏం వ్యత్యాసం ఉండాలి? ప్రారంభంలోనే వాక్యం సెలవించింది కదా, పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటి చేతిలో నువ్వు దొరికిపోయినా నువ్వు బ్రతుకుదు, కానీ మూర్ఖురాల చేతులను దొరికిపోతే ఇంకా జీవితం అంతే. అవునా? లేదంటారా? ట్రై చేయండి. ఎవరైనా మూర్ఖురాల చేతులు మిమ్మల్ని అప్పగియండి, అప్పుడు తెలుస్తాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనులారా, వాక్యం సెలవిస్తున్నది. సామెతలు 23వ అధ్యాయంలో 14వ వాక్యం చదవండి. 23వ అధ్యాయంలో 14వ వాక్యం ఒకరు చదవండి. బెత్తముతో
కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వారి ఆత్మను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బుద్ధిమంతురాలు అయితే నువ్వేం చేస్తావు? నువ్వు బుద్ధిమంతురాలు అయితే నువ్వేం చేస్తావు? నీ పిల్లల భవిష్యత్తు నాశనము కాకూడదని వాక్యం సెలవిస్తుంది. బెత్తముతో అంటే కర్రతో, ఒక చేతిలో కర్ర ఎత్తుకొని పిల్లలకు ఏం చేయాలి? కొట్టి బుద్ధి చెప్పి వారిని సంఘంలో ప్రభువునందు నడిపించుటకు ప్రయాసపడాలి. ఇప్పుడు కర్ర ఎత్తుకొని కొట్టమని వాక్యం చెబుతుంది. నీ మొగుడు చర్చికి రాకుండా నువ్వేం చేస్తావు? కర్ర ఎత్తుకొని పోయి కొట్టి, అమ్మా నీ మొగుడు చర్చికి రాలేదు, ప్రభుని నమ్ముకోలేదు, తాగిపోతుడు, ఎక్కడో తిరుగుతున్నాడు, బుద్ధి లేని ఏదోగా ఉన్నాడు, నువ్వు బుద్ధిమంతురాలివి, ఏం చేస్తావు? కరెత్తుకుని కొట్టి. వచ్చే వారం తెలుస్తుంది కరెత్తుకుని కొట్టకపోతే ఎవరిని కొట్టారని. హల్లెలూయా. అందుకని నా విశ్వాసులు మొగుడిని కరెత్తుకుని కొడతారని నమ్మకం నాకు లేదు. నా విశ్వాసులందరూ మొగుడి దగ్గర బాగుంటారు, ప్రేమతో ఉంటారు. మీ బుద్ధిమంతురాలైతే నువ్వు కరెత్తుకొని కొట్టడం కాదు. చిన్న బిడ్డలైతే కరెత్తుకొని కొట్టిన ఎడల ఆయన ఆత్మ అధోలోకానికి పాతాళానికి చేరకుండా నువ్వు తప్పించదు. నీ వాక్యం సెలవిస్తున్నా, నేను కాదు. నువ్వు కరెత్తుకునే బిడ్డలకి భయం పెట్టి మంచి పాదములో మార్గంలో నువ్వు పోషించావంటే రేపు బిడ్డలు మేధావిలు అవుతారు. సార్ అని పిలిచేలాగా, సల్యూట్ కొట్టేలాగా నీ బిడ్డలు పలకరించబడి పెరుగుతారు. నువ్వు కరెత్తుకునే బిడ్డల్ని సరైన విధంగా పోషించిన కదా, పోషించకుండా ఉండే కదా, నీ బిడ్డలు ఏమవుతారు? అవివేకులు, మూర్ఖులు అవుతారు. చేరని వారితో పాటు చేరుతారు, ఆడకున్నవన్నీ ఆడుతారు, పాడకున్నవన్నీ పాడుతారు, చూడకూడవన్నీ చూస్తారు, వెళ్ళకూడని చోటుకి వెళుతారు. మూర్ఖుల ప్రవాసం మూర్ఖతనమేగా మునిగిపోతారు. హల్లెలూయా. కానీ నీ బుద్ధిమంతురాలు అయితే నీ వారిలో, నీ ఇంటి వారిలో, నీ ఎరుగు పొరుగు వారిలో, నీ పిల్లలను, నీ మౌడును, నీ అన్న తమ్ముడు ఎందుకు నువ్వు చేయవలసిన కార్యం, నువ్వు బుద్ధిమంతురాలువా మూర్ఖరాలువా అని నిరూపించడమే చాలా పెద్ద టాస్క్ అయి ఉన్నది. హల్లెలూయా. నీ బ్రతుకు నువ్వు ఎలా బ్రతుకుచున్నావు? మరొకరికి నువ్వు మాదిరిగా ఉన్నావా? ఊర్లో నీ గురించి మాట్లాడుకుంటున్నారు ఏమిటి? నీ వారందరూ నీ గురించి ఏం ఆడుకుంటున్నారు వెనకాల? నువ్వు మంచి వారువైనా, ఇది మంచోళ్ళని ఎదురుగా చెప్పిన వెనకాల ఏం చేస్తారు? వచ్చిండు, హల్లెలూయా, వచ్చిండు చూడు. మా విశ్వాసులు చాలా మంచోళ్ళని నమ్ముతున్నారు. ఎదురుగా ఏం మాట్లాడతారో వెనకాల కూడా అదే మాట్లాడతారు. హల్లెలూయా. ముందు వాక్యం చెబుతున్నదే భక్తుడైన సొలొమోను అంటున్నాడు, ఏమని? మాంసపు ఇంటికి పోయి మాంస భోజనము తినేవారి కన్నా కూరాకు చారు, పేదవారి ఇంట్లో పోయి కూరాకు చారు తినడం మేలు. ఇదే భక్తుడు అంటున్నాడు. అర్థమైందా? బాగున్న వారి ఇంట్లో పోయి మంచి మాంసము, మట్టను, చారును తినేదానికన్నా పేదవారి ఇంట్లో పోయి కూరాకు చారు తింటే నీకు మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీని అర్థం ఏమిటండి? దీని అర్థం ఏమిటి? నీ ప్రవర్తన మూర్ఖతనంగా ఉండకూడదు, నీ జీవితం మూర్ఖత్వంలో మునిగిపోకూడదు. పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటినే కన్ని చేతులను దొరికిపోవటమేనా మేలు నీకు. కానీ మూర్ఖరాలు చేతులను మూర్ఖతనములను నువ్వు దొరికిపోతే నీకు అది మేలు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. 23వ అధ్యాయంలో 15వ వాక్యం చదవండి. భక్తుడు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము నీ పెదవులు యథార్థమైన
నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుము. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, నీ జీవితం అంతయు నువ్వు మూర్ఖురాలుగానే బ్రతుకుతా ఉంటే చివరికి నీ మూర్ఖత్వం దేవుని రాకడ ఎదుట నీకు కనబడతాయి. నువ్వు మూర్ఖురాలుగా లేదా అని. హల్లెలూయా. ఈ టాపిక్ చాలా పెద్దది. దేవుని సముఖంలో 10 స్త్రీలు పోయారు. ఎవరు పోయారండి? 10 స్త్రీలు పోయారు. వారి చేతులు ఏమెత్తుకోపోయారు? దీపం ఎత్తుకోపోయారు. ప్రభు వస్తాడు, వాక్యం తెలుస్తాడు, ఇప్పుడు మమ్మల్ని లోపల చేర్చుకుంటాడని రేయం పగలు వారు కాచుకోవడం. నిన్ను 10 ఆడవాళ్ళు తీసుకోపోయి 10 ఆడవాళ్ళు సహోదరులు చేతులు దీపం పెట్టుకుని కాసుకోవడం నిన్ను. హల్లెలూయా. ప్రభుని రాకడ సమయం కొంచెం లేట్ అయింది. ఈ దీపం ఆరిపోయే స్థితికి వచ్చింది. ఎందుకంటే దీపం వెలగాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? నూనె కావాలి. దీపం వెలగాలంటే నూనె కావాలి. కానీ ఈ 10 స్త్రీలు 5 స్త్రీలు ఏం చేశారు? తోడుగా నూనె బాటిల్ కూడా తీసుకెళ్ళారు. హల్లెలూయా. తలా ఒక నూనె బాటిల్ కూడా తీసుకెళ్లారు 5 స్త్రీలు. కానీ మరో 5 స్త్రీలు ఏం చేశారండి? దీపం మాత్రమే నూనె ఫుల్లుగా పోసుకొని తీసుకెళ్లారు. హల్లెలూయా. అక్కడ ప్రభు రాకడ మునిపే వారి దీపం ఆరిపోతుంటే వారి దీపం పోయడానికి నూనె లేదు. పక్కన చూసినారు 5 సహోదరులు నూనె బాటిల్ పెట్టుకున్నారు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నీ దగ్గర ఉంటే మరొకరికి ఇచ్చేయమని దేవుడు అంటున్నాడు. నీ దగ్గర ఉంటే మరొకరికి ఇచ్చేయి, అన్నం ఉంటే మరొకరికి పెట్టు, వస్త్రం ఉంటే మరొకరికి ఇమ్మని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు 10 స్త్రీలు 5 స్త్రీలు దీపం మాత్రమే వెలుగుతున్నాయి. ఆరిపోయే స్థితి. ఇప్పుడు వీళ్ళ 5 దగ్గర నూనె ఉంది. దేవుడు ఇమ్మన్నాడు, ఇస్తావా? ఇస్తే నువ్వేమవుతావు? నీ దగ్గర ఉన్న నూనె వాళ్ళకి ఇస్తే నువ్వు మూర్ఖులు అవుతావు. వాళ్ళ మూర్ఖత్వంలో నువ్వు భాగి అవుతావు. అమ్మా, ప్రభు రాకడ సమయం ఇంకెంచెప్పుడే మాకు తెలియదు. ఈ నూనె మీకు ఇస్తే మాకు చాలకపోతాయి, మేము ఇవ్వలేము, అపార్థం చేసుకో అని చెప్పి వారు వదులుకున్నారు. నూనె ఇవ్వలేదు. ప్రభు రాకడ సమయంలో వారు 5 ప్రభుని సముఖంలో ప్రవేశించారు. అయ్యా మేము కూడా దీపం పెట్టుకుని ఇచ్చేపు ఉన్నామయ్యా. ఇప్పుడు నువ్వు వచ్చే ముందరే దీపం మారిపోయింది. నువ్వెవరు నాకు తెలియదు. ఎందుకంటే నీ మూర్ఖత్వం అక్కడ కనబడినాయి. ప్రభుని ఎదురుగా నీ మూర్ఖత్వం కనబడిన ఎడల నీ బ్రతుకు ఇక్కడ మూర్ఖత్వంలోనే గడిచిపోయినాయి. తల్లి గర్భంలో పుట్టిన దిన మొదలుకొని 70, 40, 40, 30, 50, 80, 90, 100 సంవత్సరాలు భూమి మీద బ్రతికిన దినమానములన్నీ నువ్వు మూర్ఖతనంలోనే బ్రతికావన్నది కన్ఫర్మ్ అవుతాయి. అర్థమైంది? తల్లి గర్భంలో పుట్టిన దిన మొదలుకొని నువ్వు 100 సంవత్సరాల భూమి మీద జీవించావంటే 100 సంవత్సరాలు నీ మూర్ఖత్వంలోనే నువ్వు బతికావని అక్కడ తెలిసిపోతాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది, నిత్యము భయభక్తులు కలిగి ఉండవు అని వాక్యం సెలవిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదే సామెతలు 28 అధ్యాయం 25 వాక్యం చదివిన ఎడల యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. హల్లెలూయా. చదవండి 28, 25. యెహోవా యందు నమ్మకముంచువాడు, దేవుని యందు భయభక్తి గలవాడు, ప్రభుని సముఖంలో చేరేవాడు, ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించేవాడు, భక్తి గలవాడు, భయభక్తి గలవాడు, అందరికి భయపడుతున్నవాడు, ఎవరి సొత్తు ఆశించని వాడు, ఎవరికి అన్యాయం చేయని వాడు, ఎవరికి మోసం చేయని వాడు, అబద్ధం ఆడని వాడు, దొంగ చూపుడు చూడని వాడు దేవుని ఎదురుగా తన మూర్ఖత్వ ప్రవర్తన కనబడతాయి. హల్లెలూయా.
నువ్వు చేయవలసిన కార్యం ఏమిటి? యెహోవా యందు నమ్మకం ఉంచిన వాడు వర్ధిల్లును. హల్లెలూయా. యెహోవా యందు నమ్మకం ఉంచిన వాడు వర్ధిల్లును. యెహోవా యందు నమ్మకం ఉంచకపోతే ఒక దైవ సేవకుడు ఒక రోజు ఆయన తన ఆత్మ పరంగా ఆయన సేవ మార్గంలో అరణ్య ప్రాంతములకు వెళ్ళాడు. హల్లెలూయా. అరణ్య ప్రాంతంలో బైబిల్ ఒకటి చేతులు పెట్టుకొని అరణ్యంలో ఉన్న వారికి సువార్త ప్రకటించాలని, కనబడని ప్రజలకు దేవుడి గురించి చెప్పాలని అరణ్యంలో వెళుతుండగా మార్గములో స్తోత్రం చెప్పుకుంటూ ముందుకు పోతుంటే ఒక చిరుత, ఒక పులి ఆయన ఎదురు వచ్చింది. హల్లెలూయా. అది వచ్చి అక్కడ కూర్చుంది, నిలుచుకుంటూ చూస్తా ఉంది. ఆ సేవకుడు అరణ్యంలో గట్టిగా స్తోత్రం 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 ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటూ పోయినాడు. ఆ పులిని చూశాడు, చిరుతని. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సేవకుడే పులి. దాని నోరు కట్టే శక్తి నా దేవుడికి ఉందని కొంచెం క్షణంలో మర్చిపోయినా. వెంటనే ఆహా, ఈరోజు ఈ చిరుతకి నేనే ఆహారం. మోకరించాడు. దానియేలు సింహపు బోనులో సింహం డోరుని కట్టి దానియేలుని విడిపించిన దాన్ని గుర్తు తెచ్చుకున్నాను. మోకరించాడు, ప్రార్థించాడు, ప్రభువా ఈ చిరుత చేతుల నుండి నీ సేవకుడైన నా ప్రాణాలను కాపాడన్నాను. ఒక చిన్న ప్రార్థన. ఆ పులి ఆ సేవకుడిని చూసి తల ఆడించుకుని రూపొందించుకుని హల్లెలూయా కొంచెం చూసింది, ఈయన దగ్గరికి రాలేదు. అలా తిరుగుకుంటూ వేరే మార్గంలో వెళ్ళిపోయింది. కారణం ఏమిటి? కారణం ఏమిటండి? పులి భాషలో పులితో మాట్లాడే దేవుడు నా దేవుడు. నా సేవకుడు ప్రార్థన విన్నాడు. పులి భాషలో, చిరుత భాషలోనే నువ్వు పో, వాడు మావాడే, ఏం చేయదు పో అన్నాడు. అది వెళ్ళిపోయింది. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పుకుంటూ మరలా ముందుకు కొనసాగాడు దైవ సేవకుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, యెహోవా యందు నమ్మకం ఉంచిన వాడు వర్ధిల్లుడు, కానీ తన మనస్సు నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని భక్తులు అంటున్నాడు. నీ సొంత మనస్సుని ఎంతకాలం నమ్ముతున్నావు? నీ మనస్సు నమ్మేది కాక మీ తాత ముత్తాతలు నీకు చెప్పించిన పద్ధతులు ఉన్నాయి, అవి కూడా మర్చిపోకుండా నువ్వు అవి చేస్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు కూడా గోడ మీద ఒక పల్లి పోయిందనుకోండి అంటే ఏం చేస్తారు? విశ్వాసులు కూడా అబ్బా ఏమో చెప్పింది నిజము, సత్యము. కరెంటు పోయింది, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, కరెంట్ వచ్చిందే సత్యము చూడండి మాట్లాడింది. ఇప్పుడు కూడా కొన్ని క్రైస్తవులు, హల్లెలూయా, కొన్ని క్రైస్తవులు ఎలుగుబండి ఎలుగు చేతులు దొరకకుండా మూర్ఖత్వంలో దొరకడం తప్పని చెప్పిన ప్రకారమే కొంత క్రైస్తవులు ఏమంటారంటే వారి ఇంట్లో నుంచి బయటికి పోయినప్పుడు దళితుల ముఖం ఎదురుకు వస్తారు. వాడు పోయినా పోదాం బయటికి. ఎప్పుడు కూడా కొన్ని క్రైస్తవుల సామస్యం వాళ్ళు ఎదురు రాకూడదు, తర్వాత పోదాం. చాలా మనిషికి కాదు, కొందరికి అలా ఉంటుంది. చాలా మనిషికి క్రైస్తవులను చూస్తే అలా ఉంటుంది. ఎందుకంటే వారు మొగుడున్నా లేకపోయినా వారు పువ్వులు పెట్టరు, వారి బొట్టులు పెట్టరు, వారు అలా ఉంటారని వాళ్ళు ఎదురు వస్తే వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ తిరుగుపోయి మళ్ళీ వస్తారు. ఉన్నమాపురాలుగా ఉన్న మాదిరిగా ఎదురుకు వచ్చింది అని. కానీ భయపడవద్దు. మొగుడు ఉన్నా లేకపోయినా ఉంటే పులి వస్తే ఏం చేసేది? మొగుడు ఫస్ట్ మొగుడు పారిపోతాడు, నోటిపెట్టి ఇచ్చిపెట్టి. అట్లాంటి మొగుడు ఎందుకు? హల్లెలూయా. టిప్పు సుల్తాన్ లాగా పులితో పోరాడి సింహం నోరుని తెరిచి నా భార్యను విడిచిపెట్టమని కాపాడేవాడు మొగుడు. చిరుత చూసి పారిపోయేవాడు.
అలా చెప్పి ఇంట్లో ఏదైనా బాధ పెట్టుకోదండి, దానికి నేను కారణం కాదు, పాస్టర్లో చెప్పాలని. ఇంట్లో పోయి నువ్వు ఇక్కడ ఒకటి వినటం, ఇంట్లో పోయి ఒకటి చేయటం చేసి మొగుడు దగ్గర అమ్మ కాస్త జాగ్రత్త పడండి, మీ మూర్ఖత్వంలో ఉన్నా లేదు ఎలా ఉన్నావో నీ ప్రవర్తన గురించి పరీక్షించుకొని నేను చెప్పగలను, అంతే. హల్లెలూయా. నువ్వు ఇంట్లో పోయి నీ మొగుడు దగ్గర నువ్వు పట్టుకొని సొక్కలు పట్టి ఈడ్చి ఈ సింహం ఎదురుకు వచ్చింది రారా చీల్స్తూ వాడు పట్టి ఈడిస్తే జాగ్రత్త పడండి. వాక్యం చదివిస్తున్నాయి. నెహెమ్యా భక్తులు అంటున్నాడు, 1వ అధ్యాయం 3-4 వాక్యం చదవండి. నెహెమ్యా భక్తులు అంటున్నాడు, దేశంలో బహుగా శ్రమ నింద ఏమవుతున్నది, ప్రజలు పొందుతున్నారు. చదవండి. నెహెమ్యా తన రాజ్యత్వంలో కొన్ని కార్యాలు జరిగాయని ఆయనకి తెలుసాయి. ఏం జరిగాయని చదవండి. నెహెమ్యా 1వ అధ్యాయం 3వ వాక్యం 3-4 ఫాస్ట్ గా తొందరగా చదవండి. నెహెమ్యా 1వ అధ్యాయం. వారు చెరపట్టబడిన వారిలో ఏమని గమనించండి, ఇశ్రాయేలు వారిని కొందరిని పట్టుకొని పోయి శరచాలలో అంటే జైల్లో పెట్టారు. వారు ప్రతినిత్యము ఏం చేశారు, ఆ దేశంలో బహుగా శ్రమ కలుగును, శ్రమను నిందలు వారు పొందుతున్నారని, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నదని, దాని గుమ్మములను కాల్చబడినదని ఆ మాటలు నెహెమ్యా చెవులో వినినప్పుడు ఏమన్నాడండి, ఈ మాట నా చెవులో వినినప్పుడు నేను కూర్చోనుండి, ఎక్కడ కూర్చోనుండి దేవుని సముఖములో ప్రభుని ఎదురుగా కూర్చోనుండి ఏడ్చుకుంటూ, మొదలు కూర్చోనుండి ఏడ్చుకుంటూ ఏం చేశాడంట, కొన్ని దినములకు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుని దేవుని ఎదుట ఏం చేశారు, ఎందుకండి నా ఊరు, నా దేశం, నా పట్టణం, నా ఊరికి ఒక సమస్య అంటే నాకు కన్నీళ్ళు వస్తాయి, నా దేశానికి ఒక సమస్య అంటే నాకు బాధలు కలుగుతాయి. ఇది నా ఊరు, నా దేశం, నా పట్టణం. వాళ్ళకి ఒక పాపముల మునిగిపోయి, మూర్ఖతనంలో మునిగిపోయి, ఎలుగుబంటి చేతులు దొరికిపోయి ఉన్నారంటే నీకు బాధ ఉన్నదా? వారి కోసం నెహెమ్యా ఏం చేశాడు, సమయం ఎత్తుకున్నాడు. ఈ మాట వినగలోనే దేవుని సముఖంలో కూర్చున్నాడు, ఏడ్చినాడు, కొన్ని దినములు ఉపవాసం చేశాడు, మన ప్రభువు సముఖంలో మొరబెట్టాడు. నాయనా, నా ప్రభువా, నా దేవా, ఆ వాక్య భాగం పూర్తిగా మీరు ఇంట్లో పోయి చదువుకోండి. అందులో ఎలా ప్రార్థించాలన్నది కూడా ఉన్నది. హల్లెలూయా. నా దేశ ప్రజలు నాయన, నా ప్రజలు ప్రభువా, నా దేశ వ్యాప్తి, నా ప్రజలు అయ్యో బాధపడుతున్నారు, కుంగిపోతున్నారు అని చెప్పి వారి కోసం కన్నీరు విడిచి ఏడ్చారు. హల్లెలూయా. నీ బిడ్డలని కరెత్తుకుంటూ కొట్టి క్రమబద్ధంగా పోషించకపోతే వారి ఆత్మ నష్టపడతాయి, పాతాళముకు చేరుతారు. నువ్వు క్రమబద్ధంగా నడిపించావంటే వారి ఆత్మని పాతాళముల నుండి తప్పించబడదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అట్లయితే ఈ వాక్యం సెలవిస్తున్న ప్రకారం నెహెమ్యా తన దేశవ్యాప్తి ప్రజల కొరకు ఎక్కడో ఉన్నప్పుడు వీళ్ళ ఏం చేశాడు, ప్రభుని ఎదురుగా కూర్చుంటూ మొరబెట్టి ప్రార్థించాడు. ఇది బుద్ధిమంతురాలు. హల్లెలూయా. ఇది మూర్ఖత్వం కాదు.
ఎలుగుబంటి చేతిలో పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి, నువ్వు ఏదైనా దొరికావంటే నువ్వెంత పిల్లలను ఎత్తుకోపోయినావని నిన్ను చీల్చి పారేస్తుంది. అటువంటి ఎలుగుబంటి చేతిలో దొరకటం కన్నా మూర్ఖురాలు చేతిలో మూర్ఖుడు చేతిలో నువ్వు దొరికిపోయినావంటే నీ గతి అదో గతి. హల్లెలూయా. అదైతే ఇహలోకమందున ప్రతి ఒక్కరూ మూర్ఖత్వములో మునిగిపోతూ దేవుని మార్గమును కనిపెట్టకుండా ఉన్నారు కాబట్టి అటువంటి మూర్ఖురాలు చేతిలో నిన్ను అప్పగించుకోకుండా నీ తల్లి గర్భంలో పుట్టిన దిన మొదలుకొని ఇప్పటికీ నీ వయస్సు ఎంత బయట చెప్పకు, కానీ నీలో ఒక ఆలోచన రావాలి నీకు, నేనెవరు. అందుకే యేసయ్య 1వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. భక్తుడైన ప్రవక్తుడైన యేసయ్య మాట అంటున్నాడు. యేసయ్య 1వ అధ్యాయం 19వ వాక్యములో, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను, ఆమేన్, హల్లెలూయా, మీరు శ్రద్ధగా పరీక్షించుకుంటూ మూర్ఖురాలువా అవివేకివా అని పరిశోధించుకుంటూ దేవుని యందు భయభక్తి కలిగి జీవించావంటే చూడండి, వయస్సు మిమ్మల్ని పరిశుద్ధతలో ఉండడానికి వదలదు. ఎవరి వయస్సు? మీ వయస్సు, మీ ప్రాయం మిమ్మల్ని పరిశుద్ధతలో మంచి మార్గంలో ఉండడానికి వదలదు. కాశీ రామేశ్వరం ఏ వయసులో పోతారండి? ఏంటి ఎంత? కాశీ రామేశ్వరం ఎప్పుడు పోతారమ్మా? వయస్సు పిల్లలు కాశీ రామేశ్వరం పోయిన ఎప్పుడైనా వినారా? ఎందుకు పోరు? ఈ వయసు అయిపోయిన వాళ్ళకి అన్ని అయిపోయింది. పిల్లలు కన్నారు, పెళ్లి చేశారు, ఉద్యోగం వేశారు, ఇల్లు కట్టారు, అన్ని చేసినారు, అన్ని అయిపోయినా ఇప్పుడు విశ్రాంతిగా ఎక్కడైనా కాశీ రామేశ్వరం పోయి భజన చేసుకుని కూర్చుంటే బాగుండదు, వెళ్ళిపోతారు. ఇక మీ బాధ మీది పడలేదు. వయసు అయిన వాళ్ళు కాశీ రామేశ్వరం పోయినారని మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకవేళ పోయినా కాశీకి పోయినా రామేశ్వరం పోయినా టూర్ పోయి తిరిగి వచ్చేవారు ఉన్నారు. కానీ వయసు అయిన వాళ్ళు కాశీ రామేశ్వరం పోతే మళ్ళీ తిరిగి వస్తారా? రారు. ఇంకా వాళ్ళకి స్వతంత్రం కావాలి. వాళ్ళ ఇప్పుడు అలా జరగదు. ముందు అలా ఉండింది. ముందు చచ్చిపోతే వాళ్ళు ఏం చేస్తా ఉండండి? అక్కడ శవం ఎక్కడ పడేస్తా ఉండండి? ఆ నీళ్ళలోనే పడేస్తా ఉండండి శవంని. పాత పెట్టినంత కాదు, శవంని అంత చేసినాక నీళ్ళు వేసేసారు, అయిపోయింది. చేపలకి ఎరువు. ఇప్పుడు కానూను కొంచెం కఠినమైంది. అయినా ఇప్పుడు కూడా చచ్చిపోయిన వారిని సముద్ర పాలు చేస్తున్నారు. కానీ కాశీ రామేశ్వరం టూర్ పోయే వాళ్ళు ఉన్నారే, కానీ అక్కడే ఉండిపోయే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళకి బుద్ధి వచ్చింది, తెలుగులో ఉన్నారు. కాశీ రామేశ్వరం పోయే వాళ్ళకి బుద్ధి వచ్చింది, తెలుగులో ఉన్నారంటే మూర్ఖత్వం ప్రవక్తను చచ్చిపోయినట్టే. ఇన్ని రోజుల నుంచి సంఘానికి వచ్చి భజన చేసేవారైనా మీకు నీ మూర్ఖత్వం తెలియదా? తెలుసా? తెలియదా? తెలుసు కానీ తెలియదు. హల్లెలూయా చెప్పండి. తెలుసు కానీ తెలియదు. మీరు సమర్థించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదరు అని ప్రవక్తుడైన యేసయ్య అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మంచితనముతో, మీరు బుద్ధిమంతురాలై మీరు సమర్థించి దేవుని మాట విని ఎడల, ప్రభుని సముఖంలో చేరిన ఎడల భూమి మీద ఉన్న మంచి పదార్థం నీకే. మరియు దేవుడు నీ కొరకు పెట్టబడిన పరలోక స్వాస్థ్యము నీకే. యేసుక్రీస్తు నమ్మిన వారికి 200 ఫలము. హల్లెలూయా. భూమి మీద ఉన్న మంచి పదార్థము వాళ్ళకే, పరలోక స్వాస్థ్యము వాళ్ళకే. హల్లెలూయా. మూర్ఖుడికి ఏమి?
మూర్ఖత్వంలో ఉన్న వారికి ఇక్కడ మూర్ఖత్వమే, అక్కడ మూర్ఖుడే. హల్లెలూయా. కొన్ని బుద్ధివంతులు అయితే పరలోకానికి పోయే ముందు మీరు ఏం చేయాలమ్మా? మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అంతా సరిదిద్దు పెట్టుకోండి. వాళ్ళు అడుగుతారు, అమ్మా మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్ మర్చిపోయారు, బ్యాంక్ పాస్బుక్ అన్ని బ్యాంకులో తెరిచి పెట్టుకోండి. బ్యాంక్ పాస్బుక్ జొత్తెత్తుకుని చేయండి. అక్కడికి పరలోకంలో ఒక బ్యాంక్ ఉంది, దేవుడి సభలో ఒక బ్యాంక్ ఉంది. రండి. ఆధార్ కార్డు మిస్ చేశారు, అవన్నీ ఇక్కడికి మాత్రమే, అక్కడికి పడిన ఆ ప్రకారమే నువ్వు చేసే మూర్ఖత్వం ఇక్కడ మాత్రమే పని, అక్కడికి రాదు. ఎడుగుబండి చేతులు దొరికిపోయి ఉన్నావా? అంతకన్నా మించిపోయిన మూర్ఖుడు చేతులు దొరికిపోయి ఉన్నావా? నీ జీవితం కాల్చపరిచు. ప్రకటన గ్రంథమందు 6వ అధ్యాయం 11వ వాక్యం చివరిగా ఒక వాక్యం చదవండి. చివరిగా 6వ అధ్యాయం 11వ వాక్యం మీ అందరికీ తెలియజేయడం కోసం చెబుతున్నాను. 6వ అధ్యాయం 11వ వాక్యం, తెల్లని వస్త్రము వారితో ప్రతివానికి ఇయ్యబడెను. వారెవరు? అమ్మా, ఈ తెల్ల వస్త్రం ఇచ్చబడిన వాళ్ళందరూ ఎవరు? మూర్ఖులా? మూర్ఖత్వంలో మునిగిపోయిన వాళ్ళ? మూర్ఖుడుగా ప్రవర్తించిన వాళ్ళ? తెల్ల వస్త్రం ధరింపబడి ప్రభుని సముఖంలో కూడిన వాళ్ళందరూ ఎవరమ్మా? ఎవరండి? అనేది నువ్వు కాదా? వారిని ఏదో జీవితం నేనేం చెప్పలేదమ్మా, నువ్వే కదమ్మా. తెల్ల వస్త్రం నీకే కదా ధరించబడినది, నేనే. ఆ తెల్ల వస్త్రం ధరించబడిన మూర్ఖురాలు కాదు నేను, బుద్ధివంతురాలై ఇహలోక ఫలము పరలోక ఫలము అనుభవించడానికి కోసమే నా ప్రభుని నామమున, తండ్రి కుమార పరిశుద్ధమైన నామమున నేను రక్షింపబడి పుట్టిన వాడునని చెప్పవారైన మీరు ఈ వాక్యం చదివింపబడినది. పైకి వాక్యం చదివితే మీరు ఇదే 6వ అధ్యాయంలో 9, 10, 11వ వాక్యం అంతా చదివితే క్రీస్తు కొరకు ప్రారంభం నుండి ఇప్పుడు దాకా కొందరిని చంపబడినారు. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి చెప్పబోయిన వారిని ఆ గ్రామంలో, పట్టణంలో, పల్లిలో, ఊర్లో, గ్రామంలో ఏం చేశారండి? కొట్టి చంపేశారు. క్రీస్తుని గురించి చెప్తావా? మతం మారుస్తావా? కొట్టి చంపారు. ప్రభు కోసం రక్త సాక్షిగా మరణించిన వారందరూ ఎక్కడ ఉన్నారండి? ఎక్కడున్నారు? ఇప్పుడే పరలోకానికి పోయినారా? ఇప్పుడే పోయారా? అదే సినిమాలో ఉండేవాడు చెప్పాడు కదా, ఈస్టర్ పండగ టైంలో యేసయ్య అన్నాడు, ప్రభువా నీ రాజ్యం వస్తే ఈ పాపిని గుర్తించుకో, నువ్వు ఇప్పుడే, ఈనాడే, ఇప్పుడే, ఈ క్షణమే నాతో కూడా పరదేశిలో ఉన్నామని దేవుడు అన్నాడు, కానీ పరలోకంలో ఉన్నాడని దేవుడు అన్నా. క్రైస్తుని అంగీకరించిన వారు చచ్చిపోతే ఎక్కడ పోతారమ్మా? నేరుగా పరలోకానికి వెళ్ళిస్తారా? అమ్మా, నువ్వు తల్లి గర్భంలో పుట్టినావు అనుకో, నువ్వు కళ్ళు మూసుకొని అట్లే ఉంటావు. డాక్టర్ ఊరికే ఉంటాడా? నిన్ను తట్టి కొట్టి గిండి ఏడాళ్ళు ఫస్ట్ ఒక ఏర్పు డాక్టర్ చేతులని, డాక్టర్ చేతులని ఏడవాలా బిడ్డ. అప్పుడు ఏడ్చింది ఎత్తుకోబో, అప్పుడు ఏడ్చిన ఏడుపును మరణించే వరకు నువ్వు ఏడుస్తానే ఉన్నావు. మధ్యలో నవ్వు అనేది కొంచెం వచ్చిపోతావు, దాంతో నీ బతుకు. మధ్యలో కొంచెం మాత్రమే నవ్వు వచ్చిపోతా ఉంది, సంతోషం నీకు. అప్పుడు తల్లి గర్భంలో పుట్టిన దినములు డాక్టర్ కొట్టినప్పుడు ఏడ్చావే, ఆ ఏడుపు మొదలుకున్న దినములో మర్చిపోయే వరకు, చచ్చిపోయే వరకు నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. అవి నీకు తెలియకుండా ఉంది. తెల్ల వస్త్రం ధరించిన వారు అక్కడ ఉండగా గాఢ నిద్రలో క్రీస్తునందు అంగీకరించి రక్షణ పొందిన వాళ్ళు, సత్య రక్త సాక్షిగా మరణించిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఎక్కడున్నారమ్మా? కల్లరైలో, సమాధిలోనే గాయగా నిద్రపోతున్నారు వాళ్ళు. ప్రభు రాకడ సమయంలో సమాధిలో తెరవబడతాయి, వాళ్ళకి వస్త్రం ధరించబడి
వారు ఎదురవుతారని వాక్యంలో ఉన్నాయి. ఆ తెల్ల వస్త్రం ధరించిన వారందరూ వాళ్ళే. సమాధి చేయబడి మట్టి చేయబడిన వారు, క్రీస్తు మరణించి 3వ దినమా లేచిన ప్రకారం నువ్వు కూడా 3వ దినమా, ఆ క్షణమే కాదు 3వ దినమే కాదు, ఆ నమ్మకం నీలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు గాఢ నిద్రలో ఉంటావు. ప్రభు తుత్తూరి శబ్దం ఊదినప్పుడు సమాధులు మొదలు తెరుస్తాయి. సచ్చి పడుకుంటే వాళ్ళందరూ లేచి ఎదురుగా పోతారు. అయ్యా 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 ఇదేమే అని నువ్వు కింద నుంచి చూస్తావు చూడు, నోరు పట్టుకుని అని. అప్పుడు తెలుస్తాయి నీ మూర్ఖత్వం ఏంటి. నువ్వు రక్షింపబడిన వాడు అయితే, నువ్వు విశ్వాసించిన అయితే, వారి పోయినాక వారి వెనుకాల నువ్వు కూడా పోతావు. అదే మొదలు వారు పోతారు. ఎందుకంటే నీకన్నా ముందు చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళే. చచ్చిపోయిన వాళ్ళు అడిగినారు, అయ్యా అయ్యా ప్రభు, అయ్యా అయ్యా రక్త సాక్షిగా మమ్మల్ని కొట్టి చంపారు ఈ ప్రజలు, వారికి ఇంకా నువ్వు న్యాయం చేయలేదేదయ్యా, ఇంకా న్యాయం చేయలేదేదయ్యా. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఎవరితో? నీకన్నా ముందు రక్త సాక్షిగా చనిపోయినారే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. ఇంకా కొంచెమే కాలం, 6వ అధ్యాయం 11వ వాక్యం క్లియర్ గా చదవండి. మరియు వారి వలనే చంపబడబోవు వారి గమనించండి. ఆ వాక్యం కొంచెం క్లియర్ గా చదవండి. క్లీన్ గా నిదానంగా చదవండి మా. గమనించండి. సమాధిలో ఉన్నవారు అంటున్నారు, వీళ్ళ వల్లే నేను చచ్చిపోయినది. అర్థమవుతుందా? వీళ్ళ వల్లే నేను చచ్చిపోయింది. మేము నువ్వెంత కాలం ఇలా ఉంటావు ప్రభువా? వాళ్ళు చూడు, పండుగలు చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పేరాలు చేసుకుంటున్నారు, బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు, జాతరలు చేస్తున్నారు, అన్ని ఆహారం ఓడి పుడుకుని తినుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు, బాగున్నారు, జాలీగా ఉన్నారు. వాళ్ళు చంపిన వాళ్ళు కదా మేము. వాళ్ళందరూ మమ్మల్ని చంపేశారు అంత సాక్షిగా. మేము భూమిలో ఉన్నామే, మాకు న్యాయం చేయవా? ఇటువంటి వాళ్ళకి న్యాయం చేయవా? నువ్వు వాళ్ళకి న్యాయం చేయి, నా సావుకు ప్రతీకారం చేయి. దేవుడు అంటున్నాడు వాళ్ళతో. ఏమని అంటున్నాడమ్మా? ఇంకా ఇంకా కొంచెమే కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. అంటే దీని అర్థం ఏమిటి? అర్థం ఏమిటి? కొంచెమే కాలంలో నా ప్రభు యేసు ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. కొంచెమే కాలంలో ఈ భూమి మీద తన కొరకు తన వారందరికీ న్యాయం చేయుటకు ప్రకటించడానికి నా దేవుడు రారాజుడుగా రాబోతున్నాడు. ఇదే అర్థం. అందుకని ప్రియమైన దేవుడు చూడాలా, మీ బ్రతుకు పిల్లలని పోగొట్టుకున్న ఎలుగుబంటి కరడి చేతిలో దొరికిపోయి ఉన్నదా? ఉంటుంది, ఆల్రెడీ దొరికిపోయి ఉన్నది, మీకు తెలియదు. అది కరడి రూపంలో ఉంటుంది. ఎలుగుబంటి ఎలా ఉంటుందండి? ఏ రంగులో ఉంటుంది? ఎలుగుబంటి చూశారు అందరూ. ఎవరు చూడలేదండి ఎలుగుబంటి? నేను ఇప్పటిదాకా చూడలేదని వారు ఎవరైనా ఉన్నారా? అందరూ చూశారా? ఒకప్పుడు ఎక్కడ కూడా ఎలుగుబంటి వచ్చి ఇటు పోయింది, జంప్ చేసి పోయింది బయటికి, ఎవరు లేనప్పుడు. ఎలుగుబంటి చేతులు ఉందా? మూర్ఖుడు చేతులు నుంచి జీవితం ఉందా? చూసుకో. మూర్ఖుడు చేతులు జీవితం అప్పగించి జీవితాంతకాల మూర్ఖురాలు బ్రతికి ఇక్కడ ఏమీ లేదు, మొగుడు దగ్గర ఏమీ లేదు. ఏమంటారు కదా, సమయం అంటారు, చెప్పచ్చునా? ఉంచుకున్నవాడు లేదు, కట్టుకున్నవాడు లేదు. ఈ గట్టి లోకంలో ఉన్నవాడికి అమ్మా, ఉంచుకున్నవాడు లేదు, కట్టుకున్నవాడు లేదు. ఫస్ట్ కట్టుకున్నవాడు లేదు, తర్వాత ఉంచుకున్నవాడు లేదు. ఈ స్థితి భూమిలో మనకి అట్టు కాదు. భూమిలోనూ ప్రతి ఫలం పరలోక స్వాస్థ్యము మనదే. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందని వదిలేసుకున్నవాడిని ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, ఐ ప్రైజ్ యు మాస్టర్ గాడ్. లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి.